సో 2 రాష్ట్రాల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన ఫలితాలైతే నమోదయ్యాయి. ఒకటి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి అక్కడ బీజేపీ అధికారం చేపట్టడం ఒకటైతే, రెండవది తమిళనాడులో ద్రావిడ పార్టీలను కాదని టీవీకే విజయ్ పార్టీ ప్రారంభించిన 2 ఏళ్లలోనే దాదాపుగా ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదగటం అనేది ఒక పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా దేశం మొత్తం కూడా ఈ 2 రాష్ట్రాల ఫలితాల మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. అందులో తమిళనాడు రాజకీయాల్లో వాస్తవానికి అంటే తమిళనాడు ప్రజల నాడి అనేది ఎవరికి అందలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఏ సర్వే సంస్థ కూడా విజయ్ గెలుస్తాడు అని చెప్పలేదు. పైగా చాలా సంస్థలు ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పాయి. డిఎంకే పార్టీ అంటే ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ మరొకసారి చరిత్ర సృష్టించబోతుంది. తమిళనాడులో ఉన్నటువంటి ఆ వారసత్వాన్ని మరొకసారి బ్రేక్ చేయబోతుంది. అంటే తమిళనాడులో ఒక వారసత్వం ఉంది ఏంటంటే, ప్రతి 5 సంవత్సరాలకి 100% ప్రభుత్వాన్ని మారుస్తారు, అందులో డౌటే లేదు. ఇప్పటి వరకు డిఎంకే 6 సార్లు అధికారంలో ఉంటే ఏఐడిఎంకే 7 సార్లు అధికారంలో ఉంది. సో కరుణానిధి జయలలిత దగ్గర నుంచి చాలామందికి తెలిసిన రాజకీయమైన అనుకోండి. బట్ ఈసారి స్టాలిన్ మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి సర్వే సంస్థలు చెప్పినప్పటికీ కూడా, విజయ్ని ఎవరు పట్టించుకోనప్పటికీ కూడా ఫలితాలలో మాత్రం పెను ప్రభంజనం సృష్టించాడంటే తమిళనాడు ఓటర్ నాడిని విజయ్ పట్టుకున్నంతగా మరెవరూ పట్టుకోలేదనేది అర్థమవుతుంది. మొత్తంగా తమిళనాడుకు సినీ రంగానికి ఒక విడదీయరాని అనుబంధం ఉంది. అంటే తమిళ రాజకీయాలకు సినిమాకి ఒక విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నటువంటి రామచంద్రన్ కావచ్చు, జయలలిత కావచ్చు, లేదా కరుణానిధి కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో సినీ ఫీల్డ్ నుంచి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి స్థిరపడిన వాళ్ళే. సో అదేవిధంగా ఇప్పుడు విజయ్ కూడా సినీ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారంటే తమిళనాడు ప్రజలు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది తమిళనాడు ప్రజల దగ్గర నుంచి. అయితే సరే, ఈ మధ్యలో 2-3 పార్టీలు పెట్టే ప్రయత్నం చేశారు, ఇప్పటికీ పెట్టారు, బట్ ఎఫెక్టివ్ చూపించలేదు అనుకుంటే అది వేరే విషయం. గతంలో రజనీకాంత్ కూడా పార్టీ పెడుతున్నారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా తర్వాత రజనీకాంత్ ఆ దశగా అడుగులు వేయలేదు. వాస్తవానికి చాలామంది అభిమానులు రజనీకాంత్ పార్టీ పెట్టాలని చెప్పారు. మేబీ రజనీకాంత్ పార్టీ పెట్టి ఉంటే బహుశా ఇలాంటి ఫలితాలు వచ్చేవేమో అని చెప్పి ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తి. ముఖ్యంగా తమిళనాడు ప్రజలు రజనీకాంత్ని దేవుడిగా భావిస్తారు. నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి, వివాద రహితుడుగా ఉంటాం. అలాగే ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన తపన ఉన్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు బహుశా రజనీకాంత్ కన్నా గతంలో పార్టీని పెట్టి ఉంటే ఈ పార్టీకైనా సీఎం అయ్యేవాడేమోనని చెప్పి చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా మొత్తంగా విజయ్ అయితే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అయితే అవతరించారు. బట్ ఇంకా అంటే మ్యాజిక్ ఫిగర్కు మరొక 10 సీట్లు కావాలి. మరి ఆ 10 సీట్లు ఎలా తీసుకుంటారు? డిఎంకే, ఏఐడిఎంకే నుంచి ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే అవకాశం లేదు. బీజేపీని కూడా సూటిగానే విమర్శించినటువంటి పరిస్థితి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీతో పాటు చిన్న చిన్న పార్టీల నుంచి కూడా కొన్ని సీట్లు ఉన్నాయి. బహుశా వారిని ఏమైనా కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా, లేదా అన్నా డిఎంకే నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. లేదా ఎవరి నుంచి అయినా బయట నుంచి మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనేది మొత్తానికి తెలియదు. కానీ దాని మీద చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు విజయం వెనక ఖచ్చితంగా ఆయన కృషి ఉంది. ఆయన మాటల ద్వారా ప్రజల్ని ఆకట్టుకున్నాడు, ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఒక యువ నాయకుడిగా నేను మీ జీవితాలను బాగు చేస్తానని చెప్పి ఆయన ఒక నమ్మకం కలిగించాడు. ఇక్కడ ప్రధానంగా విజయ్ గెలవడానికి 2 ఫ్యాక్టర్స్ బాగా ఉపయోగపడ్డాయి. ఒకటి, సినీ ఫీల్డ్ నుంచి యువత క్రేజ్తో ఆయన రాజకీయ అరంగేట్రం చేయడంతో యువత, మహిళ ప్రధానంగా విజయ్ వెంట నిలబడ్డారు, అది ప్రధానమైనది. రెండోది వచ్చేసి ఆయన ఇచ్చినటువంటి హామీలు. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఏలుతున్నటువంటి ద్రావిడ పార్టీలను కాదని ఈరోజు టీవీకే పార్టీ విజయం సాధించింది అంటే ప్రధానంగా విజయ్ ఇచ్చినటువంటి హామీలు. సో ఇప్పుడు ప్రధానంగా చర్చ దీని మీద నడుస్తుంది. సో ఓకే, ఇవాళ రేపు ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతాడు, ఓకే, బట్ అతను ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, విజయ్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా ఆ చర్చ కూడా నడుస్తుంది. సో దీంతో విజయ్ ఏమి హామీలు ఇచ్చాడు, సో ఎలాంటి హామీలను తమిళనాడు ప్రజలు నమ్మారు, సో అవి ఆచరణ సాధ్యమేనా కాదా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. సో విజయ్ విజయం సాధించిన సందర్భంగా అసలు తమిళనాడులో విజయ్ ఇచ్చినటువంటి హామీలు ఏంటనేది, అవి ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో విజయ్ ముందున్న ప్రధాన సవాళ్ళు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇప్పుడు డిఎంకే పార్టీ
గత ఎన్నికల్లో 100% హామీలు ఇస్తే దాదాపుగా 60 నుంచి 70% వరకు మాత్రమే వాళ్ళు పూర్తి చేశారు. 30% హామీలు వాళ్ళు పూర్తి చేయలేదు. సో అది ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారణ హస్తంగా బాగా ఉపయోగపడింది. డిఎంకే మేము 70-80% హామీలు పూర్తి చేశామని చెప్పుకున్నప్పటికీ కూడా ఆ పూర్తి చేయని 20% హామీలే ఈరోజు వాళ్ళని వ్యతిరేకించడానికి ప్రధాన కారణమని కూడా చెప్తున్నారు. కాబట్టి విజయ్ ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పుడు నెరవేర్చకపోతే సరే ఇప్పుడు గెలుపు బాగానే ఉంటుంది, ప్రమాణ స్వీకారం వరకు ఈ వేవ్ అంతా బాగానే ఉంటుంది. బట్ గెలవటం వేరు, గెలిచిన తర్వాత పాలించడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు 151 సీట్లతో అతిపెద్ద మెజారిటీ సాధించాడు 2019 ఎన్నికల్లో. కానీ తరువాత ఏం జరిగింది? సో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు. విఫలం అంటే ఇలాంటి విఫలం కాదు, దారుణమైనటువంటి విఫలమయ్యాడు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తాం దగ్గర మొదలుపెట్టి, మద్యపాన నిషేధం దగ్గర మొదలుపెట్టి, విద్యార్థులకు సన్నబియ్యం దగ్గర మొదలుపెట్టి, 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన దగ్గర మొదలుపెట్టి, సో ఇలా 1 కాదు 2 కాదు అనేక హామీలను జగన్మోహన్ రెడ్డి విస్మరించాడు. సో ఫలితం ఏంటి? దాని ఫలితం ఏంటి? 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో చెప్పాడు. 2 పిల్లలకు ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చెప్పాడు. సో ఇవన్నీ కూడా ఆచరణలోకి రాలేదు. ఫలితంగా ఏమైంది? మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు విజయ్ కూడా ఏంటంటే తను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇంత విజయం సాధించినప్పటికీ కూడా హామీలు నెరవేర్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆదరించే పరిస్థితి ఉండదు. సో ఏం హామీలు ఇచ్చాడనేది ఒకసారి మనం ఇక్కడ పరిశీలిద్దాం. ప్రధానమైనటువంటి హామీ, ఇప్పుడు కష్టతరంగా భావిస్తున్నటువంటి కీలకమైనటువంటి హామీ ఏంటంటే మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం తమిళనాడులోని ప్రతి మహిళకు. మరి దానికి ఏమన్నా కటాఫుల్లాగా ఏమైనా పెడతారేమో, మరి వైట్ రేషన్ కార్డు అనో లేకపోతే ఏజ్ కానీ అలాంటిది ఏమైనా పెడతారేమో మనకు తెలియదు. కానీ తమిళనాడులో ఉన్నటువంటి మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. సో ఇది ఒక భారీ ఆర్థిక వ్యయంతో కూడుకున్నటువంటి హామీ. ఇకపోతే వధువుకు, అంటే కొత్తగా పెళ్లి చేసుకుంటే ఎవరైనా సరే ఆ వధువుకి 8 గ్రాముల బంగారము, ఒక పట్టు చీర ఇస్తానని చెప్పారు. సో ఇది కూడా 8 గ్రాముల బంగారం అంటే ఈ రోజుల్లో ఆషామాషి వ్యవహారం కాదు, అంటే నాకు తెలిసి కాసు బంగారం అనుకుంటా. సో కాసు బంగారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4,000. సో 29 సంవత్సరాలు ఏదో పెట్టినట్టుగా ఉన్నారు. 29 సంవత్సరాలు దాటి ఉద్యోగం లేని ప్రతి వ్యక్తికి కూడా, చదువుకుని ఉద్యోగం లేని ప్రతి వ్యక్తికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఇది 4,000. సో ఇదొక భారీ హామీగా మారిపోతుంది. సో నిరుద్యోగుల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుగా తమిళనాడులో చెప్తున్నారు. సో ఇదొక పెద్ద హామీ. సో దీనికి కూడా బడ్జెట్లో కీలక కేటాయింపులు చేస్తేనే కానీ నెరవేర్చలేని హామీ. ఇక వృద్ధులు, దివ్యాంగులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఇది జరుగుతున్నదే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. సో అది ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఏం చేశాడు? మహిళల ఓట్లను ఆకర్షించడానికి 6 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో విజయ్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో ఇదొక కీలక హామీ. అంటే ప్రతి 2 నెలలకు ఒక సిలిండర్ ఖచ్చితంగా మహిళలకు, ఆ కుటుంబానికి ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కూడా కొంచెం కష్టతరమైంది, అంత ఈజీగా అయ్యేది కాదు. ఇక గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఇది పెద్దగా భారం పడకపోవచ్చు. 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన. సో ఇది మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా కల్పన అనేది ఉంటుంది. అది ప్రైవేటు రంగము, అలాగే అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలే కల్పించాలి. మరి ప్రైవేటు ఉద్యోగాలు ఈ లెక్కలోకి రావు. 5 లక్షల ఉద్యోగాలు, మరి అన్ని ఉద్యోగాలు అక్కడ ఖాళీ ఉన్నాయా లేదనేది అక్కడ పరిస్థితులు మనకు తెలియదు. ఇక ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు రుణాలు, ఇది ఒక కీలకమైన హామీ. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి లేదా ఉన్నత చదువులు చదువుకోవాలి ఎవరైనా విద్యార్థి భావిస్తే వాళ్ళకి 20 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చారు. ఇక 5 లక్షల మందికి పెయిడ్ ఇంటర్నల్షిప్ అవకాశం కల్పిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారు. స్కూల్ పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు, అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు తల్లికి వందనం లాంటిది పెట్టామో సో అదే పథకానికి అక్కడ పేరు మార్చి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి విజయ్ అయితే ప్రకటించారు. ఇక 5 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ. సో ఇదొక పెద్ద హామీ కాబోతుంది. 5 ఎకరాల లోపు రైతులకు బ్యాంకుల్లో ఉన్నటువంటి ఏదైతే రుణం ఉందో ఆ రుణం మొత్తం కూడా మాఫీ చేస్తానని చెప్పి విజయ్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, రుణమాఫీ అంటే అది ఎన్ని వేల కోట్లకు చేరుతుందనేది మనకైతే అంచనా తెలియదు. కానీ ఇదొక భారీ హామీగా మారబోతుంది. సో ఖచ్చితంగా ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు కూడా ఈ ప్రకటన చేశారు. సో కాబట్టి ఇప్పుడు విజయ్ కూడా ఇదే ప్రకటన చేశారు. కాకపోతే చంద్రబాబు గారు దాదాపుగా నెరవేర్చారు. ఒక విడత ఆ హామీని నెరవేర్చే సమయానికి అప్పట్లో
ఎన్నికలు రెండోసారి ఎన్నికలు వచ్చేటప్పటికి ఇబ్బంది అయిందనుకోండి, అది వేరే విషయం. సో ఇది మొత్తంగా 5 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ. ఇది కాకుండా మళ్ళీ రేషన్ షాపుల ద్వారా కావచ్చు, స్కూళ్ళు కాలేజీల్లో విద్యార్థినులకు మహిళలకు ఉచితంగా నాప్కిన్లు ఇస్తామని చెప్పి కూడా ఒక ప్రకటన చేశారు. సో ఇలా ఆఫ్ ద రికార్డ్ ఇంకా చాలా ఉన్నాయనుకోండి. సో ఈ కీలకమైనటువంటి ప్రధానంగా ఆర్థిక భారం పడేటువంటి హామీలు. సో ఇప్పుడు ఈ హామీల అమలుకు ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు విజయ్ అధికారాన్ని చేపట్టినప్పుడు ఈ హామీలు నెరవేర్చాలంటే కొంత కేంద్ర సహాయం కూడా కావాలి అనేది కొంతమంది విశ్లేషకుల మాట. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు చాలా భారీ సంఖ్యలో ఉన్నాయి. సో కేంద్రం నుంచి వెన్నుదన్ను లేకపోతే ఈ హామీలు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నెరవేర్చడం అనేది సాధ్యపడకపోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే అభివృద్ధి అనేది పూర్తిగా పోయి వీటికే మొత్తం నిధులన్నీ కూడా కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఆ కోణంలో ఏదైనా బీజేపీ మద్దతు కోసం ఏదైనా అన్నా డిఎంకేతో ఆల్రెడీ బీజేపీ అలయన్స్లో ఉంది. సో మరి అక్కడి నుంచి ఏమైనా మద్దతు తీసుకుని కేంద్రంలో నరేంద్ర మోదీ మద్దతుతో ఏమన్నా వీటిని కొంత ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారా, లేదా ఓన్గా మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వేరొక పెద్ద పార్టీతో కలిస్తే తర్వాత పాలనలో విజయ మార్కు ఉండకపోవచ్చు, కొంత వాళ్ళ ప్రభావం ఉండొచ్చు, పాలనలో వాళ్ళ ప్రభావం ఉండొచ్చు వాళ్ళ సపోర్ట్తో అధికారంలోకి. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ ఇక్కడ. అందుకనే విజయ్ ఏంటంటే చిన్న చిన్న పార్టీలు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా 1-2 స్థానాలు వచ్చినాయి. అలాగే దాదాపుగా ఒక 12-13 స్థానాలు ఉన్నాయి వేరు వేరు పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్తో కూడా కలిపి. సో వాటి నుంచి సపోర్ట్ తీసుకుంటే విజయ్కి మెజారిటీ అయితే సరిపోతుంది. వాళ్ళైతే పెద్దగా పాలనలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు, ఆ విజయ్ మార్కు పాలన చూపించడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇచ్చిన హామీలు అన్నీ కూడా పెద్ద హామీలుగానే ఉన్నాయి. సో మరి చూడాలి మొత్తానికి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా విజయ్ భారీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు విశ్లేషకులు ప్రధానంగా తొలి సంతకం దేని మీద చేస్తాడు, తరువాత ఈ హామీలను ఎలా నెరవేరుస్తాడు, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటాడు అనే దాని మీద అయితే చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా తమిళనాడు ప్రజలు ద్రావిడ పార్టీలను కాదని ఒక పార్టీకి పట్టం కట్టడం అనేది ఖచ్చితంగా చరిత్రే. ఎందుకంటే ఈ ద్రావిడ పార్టీలకు ఒక సంస్కృతి చరిత్ర ఉంది. వాళ్ళు తమిళ భాష పరిరక్షకులుగా ఉన్నారు, అలాగే ఆ రాష్ట్ర పరిరక్షకులుగా ఉన్నారు, అలాగే ఉత్తరాంధ్ర ఆధిపత్యాన్ని వ్యతిరేకించడంలో డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు మొదటి నుంచి కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నాయి. మరి విజయ్ ఎలా వ్యవహరిస్తాడనేది ముందు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా తమిళ ప్రజలు వాళ్ళకి నచ్చింది, తమిళ ప్రజలకు కావాల్సింది. అందుకే చూడండి, హిందీ లాంటి భాషను అక్కడ రుద్దే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఊరుకోరు. సో ఇది మరి విజయ్ దీన్ని అంటే నేను ద్రావిడ రాజకీయాలు చెయ్యను అని చెప్పి ఒక మాట చెప్పి ఆయన రాజకీయాల్లోకి అయితే వచ్చాడు. సో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఏం చేస్తాడు, ద్రావిడ రాజకీయాలు చెయ్యను అంటే దాని అర్థం ఏంటనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా ఏది ఏమైనా దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి ద్రావిడ పార్టీలను కాదని విజయం సాధించడం అనేది ఖచ్చితంగా సంచలనమే అని చెప్పుకోవచ్చు.